హాయ్ బ్రో. ఆయన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? నేనైతే చంద్రబాబు అనుకుంటున్నా అన్న. అంటే జగన్ పరిపాలన బాగాలేదంటారా? పరిపాలన బాగాలేదని చెప్పుకోవడానికన్నా స్టూడెంట్ పరంగా అయితే మాత్రం వేస్ట్ అన్న. అదే నిరుద్యోగిగా వేస్ట్. అంటే మరి ప్రతి సంవత్సరం 2,50,000 జాబ్లు ఇచ్చాను. ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అన్నాడు అన్న. 5,000 వాలంటీర్ జాబ్లు చేపించాడు. వాటిని ఉద్యోగం కదా చంద్రబాబు, ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు కదా అంటారు కదా. ఎవరు చెప్పారన్న చంద్రబాబు ఇవ్వలేదని చెప్పి? సాఫ్ట్వేర్ పరంగా చూసుకో అన్న. గవర్నమెంట్ జాబ్ పరంగా ఇవ్వకపోయినా సాఫ్ట్వేర్ జాబ్ పరంగా చంద్రబాబు బెటరే అన్న, డెవలప్మెంట్ చూసుకుంటే. అంటే ఇప్పుడు చంద్రబాబు టీడీపీ కలిసి వస్తున్నారు. జనసేన టీడీపీ అన్న. జనసేన టీడీపీ కలిసి రావడం మంచిదే అన్న నాకు తెలిసినంత వరకు. అంటే వాళ్ళ పార్టీల పరంగా మనకు తెలియదు, కానీ జగన్ దిగాలి అంటే ఖచ్చితంగా కలిసి ఉండాలి. ఓట్లు చీలకుండా ఉంటాయి అన్న, ఓట్లు సపరేట్ అవ్వకుండా ఉంటాయి. జనసేనకి 24 సీట్స్ ఇచ్చారు. 24 ఇవ్వడం కరెక్ట్ లేదంటే చంద్రబాబు పక్కన నుండి నెక్కిస్తున్నాడు పార్టీని? దాని గురించి అయితే నాకు నో ఐడియా అన్న. దాని గురించి నాకు ఏ ఐడియా లేదు. అంటే చెల్లి షర్మిల అన్నంగా విమర్శలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో కలిసి అన్నం తిరుగుతుంది. దాంతో అంటే వాళ్ళ ఇంట్లోనే వాడికి యాంటీ ఉందన్న, అంతే, అంతకుమించి ఏం కాదు. కొడాలని రోజు మాటలు ఏదన్నా మన పార్లమెంట్ సేల్క అంటే ఉపేంద్ర సినిమా చూసావు అన్న నువ్వు? ఉపేంద్రది అమ్మేస్తాను నేను అంటాడు చూడు, ఆ టైప్ అన్న. దానికన్నా ఇంకేం మాట్లాడలా. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు ఎప్పుడు చూసుకున్నా అపోనెంట్ పార్టీని తిరుగుతుండేవాడు. ఇప్పుడు ఆయన కనీసం వైసీపీలో సీట్ అనేది లేదు, దక్కలేదు సీట్. దాంట్లో మేము ఎప్పుడూ మేము ఉంటాం అన్న. ఇప్పుడు ఒక శాఖ తనకి ఇచ్చారు అంటే ఆ శాఖ సంబంధించి మాట్లాడాలి, లేదంటే దాని గురించి డెవలప్ చేయాలి. దాని గురించి డెవలప్ చేయకుండా పక్క పార్టీని తిడితే మనకేం వస్తుంది అన్న? ఏమీ రాదు కదన్న. అదే జరిగింది, అంతమించి ఏమీ లేదు. అంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే సీట్ ఎందుకంటే వెళ్తారన్న, పిఠాపురం నియోజకవర్గం అంటున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో మరి జనసేన పరంగా అయితే బాగా పాజిటివ్ ఉంటుంది. మాది తుని దాడిశెట్టి రాజా అంటే చెప్పలేమన్న. డెవలప్మెంట్ అని ఏమీ లేదు, కాకపోతే 50-50 ఛాన్సెస్ అక్కడ. ఎవరు గెలుస్తారన్నా చెప్పలేం. రెండు ఎమ్మెల్యే సీట్ దింపారు అనుకుంటా కదా. అర్థం కాలేదు. ఎమ్మెల్యే సీట్ ఇచ్చారంట. ఫస్ట్ ఎంపీ అన్నారు, తర్వాత ఎమ్మెల్యే ఇచ్చారంట. పరిపాలన ఏం బాగాలేదంటారు? అంటే తను రవాణా శాఖ మంత్రి కింద ఇచ్చారన్న. రోడ్లు అయితే మాత్రం మేము ఇచ్చిన తర్వాత మొన్న రీసెంట్గా వేయడం చూసాం. ఆ రోడ్ల కన్స్ట్రక్షన్కి ఆల్మోస్ట్ 1.5 year పట్టింది. మరి అంటే చివరిసారిగా ఎన్ని సీట్లు గెలుస్తాయి టీడీపీ జనసేన అన్న? నాకు తెలిసి 40-60 అనుకుంటున్నాను. అంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందంటారా? పక్కా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయిపోద్ది అన్న.